జనరల్గా మన బైబిల్ దేవుడు అయితే ఏం చేస్తాడండి ఇక్కడ, ఈయన రాళ్ళతో కొట్టి చంపేస్తాడు. అవునా కదా, మీరు ఆలోచించండి. కానీ శ్రీకృష్ణుడు ఏం చేశాడు, రే పిచ్చోడా, ఇదంతా నేనే, నా సంకల్పం ప్రకారం జరిగింది, బాధపడకు, నువ్వు ఉత్తమ లోకాలకు వెళ్తావు. తర్వాత శ్రీకృష్ణుడి రథసారథి అనే దారుకుడు వస్తాడండి. దారుకుడు చూస్తూ ఉండగానే ఏం జరిగింది, గరుడ చిహ్న పతాకము గల రథము అశ్వములతో సహా ఆకాశమునకు ఎగిరెను. ఆ దృశ్యమును అతడు చూచెను. వెంటనే శంఖచక్రాది దివ్యాయుధములు కూడా ఆ రథమును అనుసరించెను. ఆ దృశ్యమును గాంచి మిగులు ఆశ్చర్యపడుచున్న సారథితో జనార్దనుడు ఇట్లు పలికెను, దారుక, నీవు వెంటనే ద్వారకకు వెళ్ళుము. పరస్పరము పోట్లాడుకుని యదువంశం వారు మృతి చెందిన సంగతిని, అన్నయ్య బలరాముడు తన ధామమును కేగిన విషయమును, నేను నా పరంధామమునకు వెళ్ళదలించిన వార్తను అతడి బంధువులకు తెలుపుము. నేను విడిచిన ద్వారకా నగరమును కొద్ది దినములలోనే సముద్రము ముంచివేయును. కావున మీరు అందరూ బంధు సహితముగా ద్వారకను విడిచిపెట్టి వెళ్ళుట యుక్తము. చూసారండి, ఇక్కడ ఎక్కడా కూడా శ్రీకృష్ణుడు అవతారాన్ని ముగించే సమయంలో